అందరికీ నమస్కారం. నేను డాక్టర్ హారిక భీమా, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ గైనకాలజిస్ట్ ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్. ప్రతి సంవత్సరం మార్చ్ 8వ తారీఖున మనం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా జరుపుకుంటున్నాం. ఇది మొట్టమొదటిసారిగా 1908లో న్యూయార్క్ సిటీలో ఒక 15,000 మంది మహిళలు వాళ్ళు పనిచేసే దగ్గర వాళ్ళ హక్కు కోసం జరిపిన పోరాటం. దాని తర్వాత రష్యాలో కూడాను బ్రెడ్ అండ్ పీస్ కోసం మహిళలు పోరాటం జరిపారు. దాని తర్వాత ఇది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నాం. ఈసారి మన థీమ్ యాక్సిలరేట్ యాక్షన్. సో మహిళలు ఆరోగ్యంగా ఉండాలి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో ప్రాపర్గా నీళ్లు తీసుకోవడం, అంటే ప్రాపర్ హైడ్రేషన్ మెయింటైన్ చేయడం, బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవడం, అండ్ ప్రాపర్గా నిద్రపోవడము, రెగ్యులర్గా ఇంట్లో అయినా కూడాను స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవడం, స్ట్రెస్ని అధిగమించడం, అండ్ రెగ్యులర్ హెల్త్ చెకప్స్ వల్ల మహిళలందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇది 110వ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. సో ఈ సందర్భంగా అన్ని రంగాల్లోనూ సమానత్వంగా పోరాటం చేస్తున్న, విజయం సాధిస్తున్న మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.